హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఇది మునగాకు తాలింపు చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఇదో మునగాకు ఒలిచి కడిగి ఇదో పాన్లో పెట్టాను. నూనె ఏం వేయలేదు, ఉత్త కడిగి పెట్టాను. నేను నూనె వేయను. చూస్తున్నారు కదా, ఇదో దీనిలో కొంచెం ఉప్పు వేస్తాను. ఇదో కొంచెం ఉప్పు వేస్తున్నాను, అంతేను. వాటర్ పోస్తాను. అందరు నూనె వేసి చేస్తారు కదా, నేను నూనె వేయను. ఇదండి, నేను నూనె బదులు వాటర్ వేసుకుంటాను అనమాట. ఇంతేను. కొంచెం ఇప్పుడు ఇది వాడనిద్దాము, మూత పెట్టుకుంటాము. కొంచెం పసుపు, అంతే. మూత పెట్టేస్తాము. కడిగి మునగాకు ఒలుసుకొని కడిగి ఉత్త వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. నీళ్ళు ఇనికిపోయాయి కదా, ఇంకొంచెము మూత పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, మునగాకులేకి నేను ఏమీను, ఇది ఉత్త ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, అంతే. 2 ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ పొడి ఒక్కటే, అంతే. ఇంకేమీను. దంచుతాను, ఇప్పుడు దంచేస్తాను మెత్తగా. చూడండి, నీళ్ళన్నీ ఇనికిపోయాయి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం తెల్లగడ్డ కారం వేసేస్తాము. నేనేం నూనె వేయలేదు అసలు. ఇప్పుడు కూడా ఉత్త ఎండుమిరపకాయ, తెల్లగడ్డేను, దీన్ని కూడా నూనెలో వేపలేదు. చూసారు కదా, ఇంతేను. ఇట్లా కలిపేసుకోవడమేను. ఉత్త వాటర్. చూసారా, మునగాకు తాళింపు అయిపోయింది. ఎంత సింపుల్గా, నూనె లేదు, మామూలు ఉత్త వాటర్ వేసి ఉడకబెట్టాను, ఉప్పేసి. అలాగే ఇప్పుడు తెల్లగడ్డ, ఉత్త ఎండుమిరపకాయల కారం వేసాను. చూసారా, చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మ ఇలాగే చేసేది, అందుకే నేను కూడా ఇలాగే చేసుకు తింటాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.